అధికారంలో ఉన్న సమయంలో కాపు సంక్షేమాన్ని తుంచేసిన వైకాపా ప్రభుత్వంలో పల్లెత్తు మాట చెప్పని మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు ఇప్పుడు కాపులు గుర్తుకు వచ్చారా అని కాపు నేత సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతమనేని అబ్బాయి ప్రశ్నించారు. 2014లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్లు కల్పిస్తే అందులో చంద్రబాబు 5% కాపులకు కేటాయించిన సంగతిని గుర్తు చేసిన అబ్బాయి ఆనాడు కాపులకు 5% రిజర్వేషన్లు వర్తించవని పెద్దాపురం సభలో జగన్ రెడ్డి కుండబద్దలు కొడితే ఎందుకు నోరు విప్పలేదని దాడిశెట్టి రాజాను ప్రశ్నించారు. కాపు విద్యార్థులు విదేశీ విద్య కోసం విద్యా దీవెన కాపు కార్పొరేషన్ ద్వారా చంద్రబాబు ఆర్థిక దన్ను అందిస్తే ఆ పథకాలన్నింటినీ జగన్ రెడ్డి అటకెక్కిస్తే నీవు ఎందుకు నోరు విప్పలేదని దాడిశెట్టిపై అబ్బాయి రుసరుసలాడారు. తుంటరి రాజకీయాలంటే ఏవేవో పెద్ద కబుర్లు చెప్పే ముందు నీ వెనుక ఉన్న తుంటర్ల గురించి ఆలోచించవయ్యా అంటూ ఎద్దేవా చేశారు. శాంతి స్వభావుడు యనమల సుపరిపాలన తుని ప్రజల ఆకాంక్ష అని, అందుకే ఆయన తనయురాలు దివ్యమ్మను బంపర్ మెజారిటీతో గెలిపించిన ప్రజలు నిన్ను ఇంటికి పంపించారని చింతమనేని చమత్కరించారు. నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గారు కొన్ని ఆరోపణలు అలాగే కాపుల గురించి మాట్లాడడం జరిగింది. ఒక్కసారి కాపులకు జరిగిన అన్యాయం గురించి, ఏ పార్టీలో జరిగింది, న్యాయం ఏ పార్టీలో జరిగింది అన్నది ఒక్కసారి ఆలోచించుకుంటే 2014లో ఆనాడు తెలుగుదేశం పార్టీని, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీని గెలిపించడం జరిగింది. ఆ రోజున కాపుల్లో ఉన్నటువంటి నిరుపేదలను కూడా గుర్తించాలన్నది ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 10% రిజర్వేషన్లో ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి పెద్దలను ఒప్పించి 10% ఇచ్చిన రిజర్వేషన్లో 5% రిజర్వేషన్ని కాపులకి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. అది అందరికీ తెలుసున్న నిజం. అందులో భాగంగా కాపుల్లో ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా బాగుపడాలి, కాపుల్లో ఉన్నటువంటి నిరుపేదలు విద్యార్థులు విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవాలి అన్న ఉద్దేశంతో కూడా విద్యా దీవెన పథకం కూడా ఆ రోజు పెట్టడం జరిగింది. అలాగే కాపు కార్పొరేషన్కి పెట్టి 1000 కోట్ల రూపాయలు ప్రకటించి ఆ 5 సంవత్సరాల్లో కూడా నిరుపేదలకు, చాలామంది నిరుపేదలకి కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు ఇవ్వడం జరిగింది. కాపులకి అంత న్యాయం చేసి రిజర్వేషన్లు కల్పించి ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే 2019లో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కూడా పెద్దాపురం సభలో జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు రిజర్వేషన్ ఇవ్వం, అది వర్తించదు, ఆ 5% కూడా తీసేస్తామని డైరెక్ట్గా చెప్పినటువంటిది మీ పార్టీ నాయకుడు, మీ పార్టీ అధ్యక్షుడు అన్నది కూడా మీరు గుర్తించుకోవాలని కూడా నేను చెప్తున్నాను. దానిలో భాగంగా వైఎస్ఆర్ పార్టీ 2019 నుంచి 2024 వరకు కూడా కాపులకు ఏ విధమైనటువంటి న్యాయం చెయ్యకపోగా ఉన్నటువంటి కాపు కార్పొరేషన్ పథకాన్ని కానీ, విదేశాల్లో చదువుకోవడానికి విద్యార్థులకు అందించినటువంటి అవకాశాన్ని కానీ మీరన్నీ కూడా తీసివేయడం జరిగింది. కాపులకు తీరని అన్యాయం చేసినటువంటి పార్టీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ నాయకులు. 2019లో మీరు కాపులకి మేము న్యాయం చెయ్యమని చెప్పినా సరే 2019లో అన్ని వర్గాలతో పాటు కాపులు కూడా మీకు చెయ్యందించి మీ ప్రభుత్వాన్ని రప్పించడం జరిగింది. రప్పించిన తర్వాత మీరు ఫస్ట్ అన్యాయం జరిగింది కాపులకు మీరు చేశారు. ఈ రోజున మీరు కాపులను బీసీలో చేర్చండి, ఎలా చేస్తారో మాకు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పండి అనేసి మీరు అంటున్నారు. ఈ రోజున కాపులందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి, జనసేన ప్రభుత్వానికి, మీరు బీజేపీ ప్రభుత్వానికి కాపులన్నీ ఓట్లు వేసారన్నారు. నిజం. మీరు 2019లో మీకు ఇచ్చిన అవకాశాన్ని, కాపులు ఇచ్చిన అవకాశాన్ని, అన్ని వర్గాలతో పాటు కాపులు ఇచ్చిన అవకాశాన్ని కాపులకు తీరని అన్యాయం చేశారు కాబట్టి మళ్ళీ కాపులు అన్ని వర్గాలు కూడా ఇవాళ 2024లో మీరు చెప్పినట్టుగా మిమ్మల్ని మూల కూర్చోబెట్టి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఇంకా నెల రోజులు కూడా కాలేదు. మీరు ఇచ్చే సలహాలు ఇంకా అక్కర్లేదు, మాకు ఇద్దరిగానే ఇంకా టైం ఉంది, మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. కాపులకి ఏ రకం న్యాయం చేయాలి, ఉన్న వర్గాలకు ఏ న్యాయం చేయాలన్నది పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కాపుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందువల్లంటే మీరు ప్రభుత్వం, ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఉండి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీకు సహకరించినప్పుడే
మీరు కాపుల గురించి మాట్లాడిన వాళ్ళు ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మాట్లాడడం అన్నది దెయ్యాలకి వేదాలు జల్లినట్టు ఉంది తప్ప మీరు మాట్లాడే అర్హతలు కూడా లేదనేసి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఈ మీడియా సందర్భంగా హెచ్చరిస్తూ, మరి ఇంకా తుంటర రాజకీయాలు చెయ్యవద్దు అని మీరు అన్నారు. తుంటర రాజకీయాలు చేసే అలవాటు తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ లేదు. మరీ ముఖ్యంగా యనమల రామకృష్ణుడి గారికి తుంటర రాజకీయాలు చేసే అలవాటు లేదు. అది ఏమైనా ఉందంటే మీ వైఎస్ఆర్ పార్టీకి తప్ప తెలుగుదేశం పార్టీలో నాయకులకి తెలుగుదేశం పార్టీకి లేదని ఈ సందర్భంగా మీ మీడియా పూర్వకంగా నాయకులకి నిన్న